హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. నమస్తే అండి. ఈరోజు ధర్నీలో ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ 5 సో ఈ చలాన్ ఆర్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మొదటిగా మనం ఏం చేస్తామంటే IM5 మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు కంటిన్యూ చేసేయండి. సో ఇక్కడ అప్లికేషన్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఈ చలాన్ నెంబర్ తీసుకొని ఆ ఈ చలాన్ నెంబరు దాని యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే మనము కొన్నిసార్లు పేమెంట్ చేసి ఉంటాం. పేమెంట్ చేసిన తర్వాత అది మధ్యలో ఆగిపోవడం కానీ కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత సర్వర్ ఇష్యూస్ వల్ల ఆ పేమెంట్ అయ్యిందా కాలేదా మనకు కొన్నిసార్లు చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి టైంలో మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా కాలేదా ఏ స్టేటస్లో ఉంది అనేది తెలుసుకోవడం కోసము సో ఈ చలాన్ అండ్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో నేను ఒక రిఫరెన్స్ కోసం ఒక నెంబర్ తీసుకుంటున్నాను. 24000320 అనే అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో అప్లికేషన్ తీసేసుకొని నేను దీని యొక్క స్టేటస్ కనుక్కుంటున్నా. సో పేమెంట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఈ చలాన్ 24000320 ఆఫ్ అమౌంట్ 6498 రూపీస్ ఫర్ అప్లికేషన్ నెంబర్ 3143 ఈ సక్సెస్ఫుల్. సో ఈ యొక్క చలాన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ఇది చలాన్ అనేది చలాన్ పేమెంట్ అనేది మన యొక్క ట్రాన్సాక్షన్కి సక్సెస్ అయ్యింది. సో ఇది అప్లికేషన్ అనేది రిజెక్ట్ కానీ ఏం కాలేదు. ఎన్ని అంటే ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది, రిజెక్షన్ మాత్రం కాలేదు కాబట్టి ఇక్కడ రిజెక్షన్ రిమార్క్స్ అనేది ఎన్జే కనిపిస్తుంది. ఈ చలాన్ చెక్ చేసుకునే విధానం లేదు మనకు. సో ఒక మ్యూటేషన్ కానీ ఒక అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్ మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాని స్టేటస్ ఏముంది, అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా, సార్ రిజెక్ట్ అయితే రీజన్స్ ఏంది అది కనుక్కోవడం కోసము మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మ్యూటేషన్ అప్లికేషన్ తీసుకొని మనం దాన్ని టైప్ చేసి చూద్దాం. సో మనం ఇప్పుడు ఒక మ్యూటేషన్ అప్లికేషన్ అయితే తీసుకున్నాము. దాని స్టేటస్ మనం కనుక్కోవడం కోసం దాని డీటెయిల్స్ మనము ధర్నీలో ఎంట్రీ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఇక్కడ వచ్చింది. దాని ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి మ్యూటేషన్ అప్లికేషన్ నెంబర్ మనం ఎంట్రీ చేసిన అప్లికేషన్ నెంబర్ ఈజ్ రిజెక్టెడ్ బై కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు. కలెక్టర్ రిమార్క్స్ ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారనే రిమార్క్స్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. యాజ్ పర్ రిపోర్ట్ సెల్లర్స్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ హెన్స్ రిజెక్టెడ్. అంటే ఎవరైతే మనం మ్యూటేషన్ పెట్టుకున్నామో ఆ మ్యూటేషన్ పెట్టుకున్న వ్యక్తి అండ్ పట్టదారు మనకు అమ్మిన వ్యక్తి ఇద్దరు వేరు వాళ్ళ డీటెయిల్స్ సరిగ్గా మనము అందులో మెన్షన్ చేయలేదనే ఒక రీజన్తోనే ఇది రిజెక్ట్ చేశారు. సో ఈ డీటెయిల్స్ తీసుకొని మనము మరోసారి మ్యూటేషన్ పెట్టుకున్నప్పుడు సో ఈ తప్పులు చేయకుండా మనం చూసుకోవడం కోసం కూడా ఈ చలాన్ అండ్ అప్లికేషన్ స్టేటస్ IM5 అనేది కూడా మాడ్యూల్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు మరి ఇంకో 1-2 స్టేటస్లు ఏవైనా మనము సో NRI PPB కానీ TM33 కానీ ఆధార్ సీడింగ్ కానీ కోర్ట్ కేస్ PPB కానీ సో అర్బన్ ల్యాండ్ PPB కానీ ప్రతి ఒక్కటి మనం చేసిన అప్లికేషను ఏ స్టేటస్లో ఉంది, అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా, లేకపోతే తహసీల్దార్ దగ్గరతో ఉందా, కలెక్టర్ దగ్గర ఉందా, RDO దగ్గర ఉందా, డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర ఉందా, అప్రూవ్ అయ్యిందా, CCLAలో ఉందా, పెండింగ్ ఏ స్టేజ్లో ఉందో కూడా మనం కనుక్కోవచ్చు. మనం అప్లై చేసిన మాడ్యూల్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ మాడ్యూల్లోనే ఒక అప్లికేషన్ తీసుకొని మనం చెక్ చేసుకుందాము. సో ఒక అప్లికేషన్ నెంబర్ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. మీరు కూడా ఒక ట్రై చేసి చూడండి. మీది ఏదైనా అప్లికేషన్ ఉంటే ఎక్కడ ఉంది స్టేటస్ అనేది ఈ విధంగా మీరు కనుక్కోవచ్చు. సో పాస్బుక్ డేటా కరెక్షన్ అనే ఒక
మాడ్యూల్ యొక్క అప్లికేషన్ నెంబరు, మనకు దాని స్టేటస్ అనేది కనుక్కుంటున్నాము. సో దాని యొక్క స్టేటస్ అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్. సో మనం ఎంట్రీ చేసిన అప్లికేషన్ ఈజ్ పెండింగ్ ఎట్ ఆర్డీఓ. సో ఇది ఆర్డీఓ గారి దగ్గర మనకు ఈ అప్లికేషన్ పెండింగ్లో ఉంది. సో దీన్ని మనము ఎక్కడ పెండింగ్ ఉందనేది మనం లైవ్లో మనం ట్రాక్ చేయగలుగుతున్నాము. సో ధరణిలో మనకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకున్న అప్లికేషన్ అయితే మనం పెట్టుకుంటామో సో ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ మనం లైవ్లో దాని యొక్క రిజల్ట్ ఏమైంది, అది ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడుంది, ట్రాకింగ్ మాత్రం అప్లికేషన్ స్టేటస్లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇలాగానే మనము ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ మాడ్యూల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి.